సో స్పిరిట్ షూట్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ అయింది. వారణాసికి వచ్చిన 650 కోట్ల ఓటీటీ డీల్ ని రాజమౌళి గారు రిజెక్ట్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఏంటో తెలిసిపోయింది. అండ్ ప్రభాస్ గారి కల్కి 2 లో దీపికని రిప్లేస్ చేసేవారెవరో తెలిసింది. ఇక వీటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇక స్టార్ట్ చేసేస్తే అఖండ 2 మూవీ షోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అసలు మ్యాటర్ ఏంటంటే అఖండ 2 మూవీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ రోజు ఇంటర్నేషనల్ వాళ్ళతోటి ప్రీవియస్ గా 3 మూవీస్ చేశారు. దూకుడు, వన్ నేను ఒకడేనే అండ్ ఆగడు. సో ఈ మూవీస్ కి ఏవో పేమెంట్స్ ఇవ్వాలంట. ఆ పేమెంట్స్ ఇవ్వలేదు అని 5 years బ్యాకే కోర్టులో కేసు వేశారంట. ఇంకా ఆ కేసు అలానే కొనసాగుతుంది. అఖండ 2 ని 14 రూల్స్ వాళ్ళే చేస్తున్నారని తెలిసి అక్టోబర్ లోనే సినిమా ఆపాలని కేసేస్తే కోర్టు వాళ్ళు వచ్చేసి సినిమా ఆపడానికి వీలు లేదు అని చెప్పేశారు. బట్ ప్రీమియర్స్ కి ఒక రోజు ముందు కోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ మద్రాస్ హైకోర్టు లో అప్పీల్ చేస్తే ఈసారి కోర్టు వాళ్ళు ముందు మీరు పెండింగ్ డ్యూస్ ని కంప్లీట్ చేయండి అని 14 రీల్స్ ప్రొడక్షన్ కి నోటీసులు ఇచ్చారు. అందువల్ల మూవీ అయితే ఆగిపోయింది. ఒకవేళ మూవీ రిలీజ్ అవ్వాలి అంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చే పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేయాల్సి ఉంటది అఖండ 2 మూవీ ప్రొడ్యూసర్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పుష్ప 2 మూవీ ఈసారి ఏకంగా దంగల్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా ఈ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్. మీకు గుర్తుందా, సేమ్ ఇలానే 2016 లో దంగల్ మూవీ ఇండియాలో రిలీజ్ అయ్యి 700 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2017 లో చైనాలో రిలీజ్ చేస్తే అప్పుడు ఏకంగా 1300 కోట్లని కలెక్ట్ చేసింది. సో ఇప్పటికే పుష్ప 2 మూవీ 1800 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి 1 year అవుతుంది. అందుకే నెక్స్ట్ ఇయర్ జనవరి 16th జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని. నాకు తెలిసి జపాన్ లో రిలీజ్ చేస్తే దంగల్ మూవీ 2000 crores రికార్డ్స్ ని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్లిపోతుంది అల్లు అర్జున్ గారి పుష్ప 2. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక కల్కి 2 గురించి మాట్లాడుకుంటే దీపిక పడుకొని ఎక్కువ రెమ్యునరేషన్స్ అండ్ 8 hours మాత్రమే షూటింగ్ లో వర్క్ చేస్తా అని డిమాండ్ చేయడం, ఇంకా సమ్ రీజన్స్ వల్ల కల్కి 2 నుంచి దీపికను తీసేశారు అని అందరికి తెలిసిందే కదా. అయితే దీపిక పడుకునే ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ మూవీ టీం వాళ్ళు ఎవరిని రిప్లేస్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాతనే దీపిక పడుకొనెను కల్కి 2 నుంచి తీసేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతానికి వినిపించే బజ్ ఏంటంటే ప్రియాంక చోప్రా విల్ బి ప్లేయింగ్ సుమతి ఇన్ కల్కి 2 అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. కానీ దీని గురించి మూవీ టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్రియాంక చోప్రా సుమతి రోల్ కి సూటబుల్ అయినా అంటే షీ ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అండ్ ఇండియన్ సినిమాకి మళ్ళీ ఆమె కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు రాజమౌళి గారి వారణాసిలో కూడా వర్క్ చేస్తుంది. అది కాక కల్కి 2 షూటింగ్ ఇప్పట్లో అయితే స్టార్ట్ కాదు. ఎందుకంటే ప్రభాస్ గారు ముందు స్పిరిట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే కల్కి 2 షూట్ లో జాయిన్ అవుతారు. సో అంతట్లోపు ప్రియాంక చోప్రా చేస్తున్న వారణాసి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది అనుకోండి. కల్కి 2 లో ప్రియాంక చోప్రా ఉంది అని అప్పట్లోపు కన్ఫర్మ్ అయితే ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పటికే అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రియాంక చోప్రా కల్కి 2 లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఈ మంత్ 15th రాబోతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేసిన ఒక చిన్న బిట్ ని రిలీజ్ చేస్తే ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. మళ్ళీ డిఎస్పీ గారు గబ్బర్ సింగ్ రేంజ్ సాంగ్స్ ఇస్తే బాగుంటది కదా. ఇక 13th or 14th నాడు సాంగ్ కు సంబంధించిన ఒక ప్రోమో అయితే వస్తదంట. 15th నాడు ఖచ్చితంగా ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అవుతది. సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి లేట్ మార్చ్ 2026 అయినా ఏప్రిల్ 2026 అయినా అంటున్నారు. మాక్సిమం ఏప్రిల్ లోనే ఉండొచ్చు అనే న్యూస్ అయితే వస్తుంది. సో ఏమైనా గానీ సినిమా మాత్రం బాగుండాలి. ఎందుకంటే ఓజీ ఒక మంచి వైబ్ అయితే ఇచ్చింది. దాని ఖరాబ్ లేపకుండా ఉంటే చాలు. నేనైతే ఈ మూవీ గురించి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. 15th నాడు సాంగ్ వస్తది కదా, చూసి ఎలా ఉందో మాట్లాడుదాం. ఇక స్పిరిట్ గురించి మాట్లాడితే సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారి స్పిరిట్ షూట్ ని స్టార్ట్ చేసేశారు. కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర షూటింగ్ అయితే జరిగిందంట. ఈ షూట్ లో ప్రభాస్ గారు అండ్ తృప్తి దిమ్రి జాయిన్ అయ్యారంట. అదొక బ్రీఫ్ షెడ్యూల్ మాత్రమే, దగ్గర 2-3 days జరుగుండొచ్చు. అండ్ నిన్న ప్రభాస్ గారు బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ కోసం జపాన్ వెళ్లి ఫ్యాన్స్ ని అయితే మీట్ అయ్యారు. అయితే అక్కడ తీసిన ప్రభాస్ గారి ఫోటోస్ అండ్ వీడియోస్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ప్రభాస్ అన్న స్పిరిట్ లుక్ అని రచ్చ చేస్తున్నారు. అండ్ ఇది ఇలా ఉంటే కంటిన్యూస్ గా ప్రభాస్ గారు 6 months ఏ సినిమా జోలికి పోకుండా టోటల్ స్పిరిట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి స్పిరిట్ సినిమాని కంప్లీట్ చేస్తారంట. అండ్ ఇక కొత్తగా వినిపించేది ఏందంటే ఈ సినిమాలో కాజువల్ గారు కూడా ఉన్నారు అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ మనకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. సో ఇక వారణాసి గురించి మాట్లాడితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ బిజినెస్ పరంగా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టుంది. అసలు మ్యాటర్ ఏంటంటే వారణాసి మూవీకి అన్ని లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ 650 కోట్లు ఆఫర్ చేసిందంట. అయితే ఇంత పెద్ద ఆఫర్ ని రాజమౌళి గారు రిజెక్ట్ చేశారు. అండ్ మూవీ టీం కూడా ఇంకా పెద్ద డీల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఓటీటీ నుంచే ఇంత వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ కి థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ కి ఇంకా హ్యూజ్ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ కలుపుకుంటే మూవీ రిలీజ్ కి ముందే 1000 కోట్ల పైనే బిజినెస్ జరుగుతుంది. అవునులే, ఎంతైనా రాజమౌళి గారి వారణాసి కదా, నెంబర్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. అయినా 650 కోట్లు అంటే చాలా బిగ్ అమౌంట్ కదా. మీరేమంటారు?